హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరావు. ఇండియాలో యూత్ ఉన్నారా లేరా అని ఈ మధ్య నన్ను ఒక పాత్రికేయ మిత్రుడు అడిగాడు. ఎందుకంటే జెన్జీ అంటే జెన్ జెడ్ అనేసి ఒక యూత్ కు సంబంధించినటువంటి మ్యాటర్ ఇది. ఎందుకంటే ఇప్పుడు నేపాల్లో చూసుకున్నట్లయితే రాజకీయ నాయకులు చేస్తున్న అవినీతికి వ్యతిరేకంగా యూత్ అంతా రోడ్డు మీదకి వచ్చేసి రాజకీయ నాయకుల్ని ఆ శాంతం తుదముట్టించేసి వాళ్ళ రాజకీయ భవిష్యత్తుని నిర్వీర్యం చేసేసి యూత్ టేక్ ఓవర్ చేసింది. సో దీనికి చాలా మంది చాలా విధాలుగా రాంగ్ పడా చేస్తున్నారు. అది ఏంటంటే కేవలం సోషల్ మీడియా యాప్లు బ్యాన్ చేయటం వల్లే యూత్ కోపం చిర్రెత్తుకొచ్చింది. యూత్ అంతా సోషల్ మీడియాకు బానిసలైపోయారు, అందుకోసమే ఇలా చేశారు అని చెప్తూ ఉన్నారు. కానీ వాస్తవాలు మనం గమనించినట్లయితే యూత్ సోషల్ మీడియా కోసం రోడ్డు మీదకి రాలా. వాళ్ళు సామరస్యంగా అక్కడ జరుగుతున్నటువంటి అవినీతిని, కరప్షన్ ని ప్రశ్నిస్తూ సామరస్యంగా గులాబీలు పట్టుకొని ప్రొటెస్ట్ చేస్తూ ఉంటే వారి పైన రబ్బర్ బుల్లెట్స్ కు బదులు ఒరిజినల్ బుల్లెట్స్ పీల్చినటువంటి రాజకీయ నాయకుల బ్రతుకుల్ని తుదముట్టించారంతే. నిరంకుశంగా పరిపాలిస్తాం, ఒక వాదాన్ని మీద నెట్టేస్తాం, మా ఇష్టం వచ్చినట్టు పరిపాలిస్తాం, అధికారం మాది అని విర్రవీగే వాళ్ళకి జెన్జీస్ కరెక్ట్ గా సమాధానం చెప్పారు. నిజంగా ఒక బీహార్ హోమ్ మినిస్టర్ మాట్లాడుతూ ఆయనకి బుర్రందో లేదో నాకు అర్థం కాదు, ఇక్కడ జరిగినటువంటి దాడి, నేపాల్లో జరిగిన దాడి కంట కాంగ్రెస్ గవర్నమెంట్ కారణం అంట. మనిషికి సిగ్గు, లజ్జ, మానం, మర్యాద ఏమన్నా పెడితే మనిషి పుడితే ఈ మాటలు మాట్లాడతారు. అరే అక్కడ గోడీ మీడియాని గోబ గుయ్యనేలా కొడుతూ ఉన్నారు. ప్రొటెస్ట్ చేసే వాళ్ళు వస్తే గోడీ మీడియా గూ మూసుకొని పోతూ ఉన్నారు. ఈ తరుణంలో ఈడు కోంకిస్గా కొట్టడం మినిమం నాలెడ్జ్ లేని ఒక పొలిటీషియన్ వచ్చి నేపాల్లో జరిగేటటువంటి ప్రొటెస్ట్ కూడా కాంగ్రెస్ పార్టీ కారణం అంటారు. అది కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడో నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నేపాల్ మన ఇండియాలో కలుస్తాను వచ్చింది, కానీ రిజెక్ట్ చేశారు. అదే ఇందిరాగాంధీ గారు ఉంటే నేపాల్ కూడా ఇండియాలో పార్ట్ అయిపోయింది, కానీ అప్పుడు రిజెక్ట్ చేశారు. మరి ఇప్పుడు అదే కాంగ్రెస్ అక్కడ గొడవలకు కారణం అని చెప్తూ ఉన్నాయంటే కనీసం బుద్ధి లేని రాజకీయ నాయకుని ఎలా ఎన్నుకుంటున్నారో ఒకసారి ఆలోచించండి. అంటే ఏది చెప్పినా ప్రజలు నమ్మేస్తారు, ఏది పప్పలు. మా దగ్గర కూడా అలాగే చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో 17 మెడికల్ కాలేజెస్ తీసుకొచ్చి ఆల్రెడీ అందులో 7 పూర్తిగా నిర్మించి అందులో 5 స్టూడెంట్స్ తో ఫిల్ అయిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు నిన్న సూపర్ గ్రాండ్ సక్సెస్ అనే ప్రోగ్రామ్ పెట్టి మెడికల్ కాలేజీలు అంటే తెలియని వ్యక్తి కూడా మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆయన అవాకులు చెవాకులు పెట్టడం జరిగింది. అసలు జగన్మోహన్ రెడ్డి గారు నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు డాక్టర్ అన్న విషయం కూడా మర్చిపోయాడు. ఆరోగ్యశ్రీని ఆయన ఇంప్లిమెంట్ చేశారన్న విషయం కూడా మర్చిపోయాడు, రాజీవ్ ఆరోగ్యశ్రీ అని. ఇప్పుడు దాన్ని జగన్మోహన్ రెడ్డి ఇంటింటికి డాక్టర్ అనే కాన్సెప్ట్ తో వైద్య కళాశాలను దేశవ్యాప్తంగా ఎన్నుంటే అన్నిటికన్నా ఎక్కువ ఆంధ్రప్రదేశ్ కి తీసుకొచ్చి ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసితే వాటిని కూడా తప్పుపడుతూ ఇష్టానుసారంగా మాట్లాడారు గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు, టీడీపీ నాయకులకి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు. టీడీపీ నాయకులకి ఎందుకు ముఖ్యమంత్రి అంటే ఆయనే స్వతహాగా చెప్పాడు కాబట్టి. నేను కలలో అయినా తెలిసైనా తెలియకుండా అయినా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి సహాయపడ్డారంటే పాము పాలు పోసినట్టే అని చెప్పినటువంటి ద గ్రేట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి జెన్జీస్ ఇప్పుడు నేపాల్లో ఏ విధంగా అయితే దాడి చేస్తున్నారో అలాగే దేశవ్యాప్తంగా ఇండియాలో కూడా దాడులు జరుగుతున్నాయి, కానీ మీడియా వాటిని కప్పి పెట్టేస్తూ ఉంది. అక్కడ సోషల్ మీడియాని బ్యాన్ చేసి వాళ్ళ ఆగ్రహ జ్వాలలకి బలైపోయినటువంటి గవర్నమెంట్ ఇక్కడ మాత్రం ఎక్కడ ప్రొటెస్ట్ జరిగితే ఆ ఏరియాలో సోషల్ మీడియా పని చేయకుండా నెట్వర్క్ డైరెక్ట్ కట్ చేస్తున్నారు ఆ ఏరియా వరకే. సో తద్వారా కొంచెం సేఫ్ గేమ్ ఆడుతున్నట్టు తెలుస్తుంది, కానీ అంత సీన్ లేదు. ఆల్రెడీ కలకటాలో మనం చూసినట్లయితే ప్రొటెస్ట్ స్టార్ట్ అయింది, బీహార్ లో ప్రొటెస్ట్ స్టార్ట్ అయింది, అస్సాం లో ప్రొటెస్ట్ స్టార్ట్ అయింది. అలా చెప్పుకుంటూ పోతే దేశ వ్యాప్తంగా ఇంకా ఆంధ్రప్రదేశ్ లో అయితే వికలాంగులు కూడా చివరికి రోడ్డు మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నారు. వికలాంగులు చేస్తున్నారు, రైతులు చేస్తున్నారు, యూరియా కోసం టీచర్లు చేస్తూ ఉన్నారు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులు చేస్తూ ఉన్నారు. అరే మాకు రోడ్లు లేవంటూ
మన్యం వాసులు చేస్తున్నారు. ఈ విధంగా చూసుకుంటూ పోతే గవర్నమెంట్ పూర్తి స్థాయిలో విఫలమైపోయింది అనేసి ఈ ఆంధ్రప్రదేశ్ లో కూడా వార్తలు వస్తున్నాయి. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి చెప్పాలి. అన్నిటికన్నా ముఖ్యంగా ఒక విధంగా చెప్పాలంటే నేపాల్లో జరిగినట్టు ఇండియాలో కూడా జరుగుతుందంటే ఎస్, జరుగుతుంది, జరగబోతుంది రాబోయే రోజుల్లో. ఆల్రెడీ ఓట్ చోరీ కేసులో ప్రధానమంత్రి పైన భయంకరమైన అభియోగాలు వచ్చాయి. ఎలక్షన్ కమిషన్ పైన భయంకరమైన అభియోగాలు వచ్చాయి. యువతలో కూడా గట్టిగా విప్లవ జ్వాలలు రగులుతూ ఉన్నాయి. ప్రొటెస్టులు పెరుగుతాయి. రాబోయే రోజుల్లో రైతుల్ని 2.5 సంవత్సరాలు ప్రొటెస్ట్ చేస్తే అణిచివేసినట్టుగా మోడీ అందరినీ అణిచివేస్తాడా, లేదంటే గోత్రా అల్లర్లు చాలా మందిని తగలబెట్టేసినట్టుగా తగలబెట్టేస్తారా అనే విషయాలు తెలియదు. కానీ రాబోయే రోజుల్లో మాత్రం ఇండియా మొత్తం కూడా ప్రొటెస్టులు జరగబోతూ ఉన్నాయి అనేది మాత్రం వాస్తవం. నేపాల్ లాగానే ఇండియాలో కూడా యువత రక్తం ఉరకలు వేయాలి అనేది చాలా మంది విశ్లేషకులు చెప్తున్నారు. కానీ ఎముకలు కుళ్ళిన వయసులు మళ్ళిన వాళ్ళలాగా ఉన్నారేమో అనిపిస్తుంది చూస్తుంటే. కనీసం అవినీతిని వ్యతిరేకించలేని బ్రతుకులు ఎందుకురా నాకే అడగనిపిస్తుంది. అవినీతిని వ్యతిరేకించని బ్రతుకులు ఎందుకు? కనీసం ప్రజలకి అండగా తోడుగా నిలబడాలని ఈ మనిషి జన్మెందుకు? అది మోడీ అయినా కావచ్చు, ఇంకొకరైనా కావచ్చు, కంపల్సరిగా అవినీతిని ప్రశ్నించాలి, అవినీతి గురించి మాట్లాడాలి, అవినీతి పైన పోరాటం చేయాలి. యూత్ మొత్తం ఇండియాలో ఉంది, మొత్తం యూత్ బాస్. ఆ యూత్ మొత్తం తలుచుకుంటే దేశ చరిత్రని తిరిగి రాయగలరు. అవినీతి రాజకీయ నాయకులకి చెప్పులతో దండలు వేసి ఊరేగించగలరు. అంతకు మించి ఇప్పుడు నేపాల్ ప్రభుత్వంలో ఎలా అయితే రాజకీయ నాయకులు మాఫ్ కీజీ అని అడుక్కుంటున్నారో అలా అడుక్కునే స్థితికి తీసుకురాగలరు. మరి అంత దమ్ము ధైర్యం ఇండియా యువతలో ఉందా లేదా అన్నది చూడాల్సిన అవసరం. ఎందుకంటే మనలో పౌరుషం, కోపం, ఆక్రోషం అనేది జెనెటికల్ గా వస్తాయి. కౌరవులు జస్ట్ ఒక చీర లాగిన పాపానికి కురుక్షేత్రం చేసినటువంటి భూమి. సీతమ్మ తల్లిని జస్ట్ ఇలా తీసుకెళ్లి బంధించినందుకు రామాయణం జరిగినటువంటి దేశం ఇది. మణిపూర్ లో మన మహిళల్ని బట్టలు చెప్పి రోడ్డులు తిప్పి నగ్నంగా చేస్తే దాని గురించి అడిగే నాదుడే లేని చేతకాని నిర్వీర్యమైనటువంటి యువత ఇప్పుడుందా? మతతత్వవాదంతో మనసు మోసుకుపోయి కనీసం జ్ఞానం అనేది చెరిగిపోయి పదాలు కూడా వాడలేకపోతున్నా అంత దారుణమైన బతుకుల్లో యువత ఉన్నారా అండి? ఆలోచించవలసిన విషయం. మీరు చెప్పండి, యువతలో ఏమన్నా ఫైర్ ఉందా? అంతా చల్లారిపోయి నీ చేపలు, నీ దిండులు నిన్ను అసహించుకొని, నీ బ్రతుకు కూడా నిన్ను అసహించుకునే స్థితిలో ఉన్నావో ఆలోచించు. పోతే ఒక్కసారి పోతాం భయ, పోరాడితే చరిత్రలో నిలిచిపోతాం. అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సెన్. థ్యాంక్ యూ సో మచ్.